సో గాయ్స్ ఈరోజు వీడియోలో మనం ఏం చేయబోతున్నామంటే మన ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dలో అయితే చీట్ కోడ్స్ అయితే చూడబోతున్నాం. అండ్ ఇందులో చాలా చీట్ కోడ్స్ ఉంటాయి. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇలా మనకి యానిమల్స్ చీట్ కోడ్స్ చాలా ఉంటాయి. అండ్ నేను చాలా సైడ్ ఉన్నాను ఎందుకంటే మీరు మన లాంగ్ వీడియోస్ని అయితే ఈ సిరీస్ని సపోర్ట్ చేస్తలేరు. అండ్ చాలా సారీ ఎందుకంటే నేను ఈరోజు వీడియోస్ పెట్టినందుకు. సో ఇప్పటి నుంచి పెట్టడానికి అయితే ట్రై చేస్తా. అండ్ వీడియోకి వెళ్ళిపోదామా? ఇంట్రో ఇన్ 1 2 3 గో. So hello guys, welcome back to our channel RRR Gamer YT04. సో గాయ్స్ ఈరోజు వీడియోలో మనం ఏం చేయబోతున్నామంటే మనం చాలా చీట్ కోడ్స్ ఉంటాయి మన ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dలో. అండ్ చెప్పడం మర్చిపోయేది అయితే మన సిరీస్ 12 ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D పార్ట్ 2 అయితే షూట్ చేయబోతున్నాం. ఈ పార్ట్ 2లోనైతే మనం అన్ని చీట్ కోడ్స్ అయితే చూడబోతున్నాం. అండ్ ఇలా చాలా చీట్ కోడ్స్ ఉంటాయి కాబట్టి కొన్ని ఇప్పుడు కొన్ని తర్వాత వీలైతుండే. సో ఈ పజిల్ అయితే వచ్చింది, నేను సాల్వ్ చేసినాక మీకు చూపిస్తాను. అప్పటి వరకు పాజ్. సో గాయ్స్ మనమైతే ఇప్పుడు గేమ్లోకి అయితే ఎంటర్ అయ్యాను. నేనైతే వాల్యూమ్ కొంచెం తక్కువ పెట్టుకుంటున్నాను ఎందుకంటే నా వాయిస్ మీకు క్లియర్గా ఉండాలి కాబట్టి. సో ఇప్పుడైతే మనం చీట్ కోడ్స్ని చూడడానికి అయితే కొంచెం ప్లేస్ మార్చాలి ఎందుకంటే మనకి ఇంట్లో కొంచెం సఫకేటింగ్ అవుతుంది. ఇంకా మన ఎల్లు ఎంత పెద్దగా ఉన్న చీట్ కోడ్స్ అయితే పట్టావు మనకి. అండ్ లాస్ట్ ఇయర్ 2-3 మంత్స్ ఎగోనే దీనికి అప్డేట్స్ కూడా వచ్చాయి ఈ గేమ్కి, అది మన ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dకి. అండ్ మనం స్టెంట్ వీడియోస్ చేసే స్పాట్ ఏందో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది తర్వాత నెక్స్ట్ వీడియోస్లలో వస్తుంది మీకు కావాలంటే. అండ్ అదైతే అక్కడ ఉన్నది కదా పిల్లర్, అదే 3 పిల్లర్స్ ఉన్నాయి కదా, ఇదైతే మనది. అటు సైడ్ ఉన్నది కూడా స్టెంట్వి. అది మీకు నెక్స్ట్ వీడియోస్లలో మీకు కనిపించవచ్చు. బ్రేక్ అయితే కొట్టేద్దాం. మన స్పాట్ మనం ఎప్పుడు ఆడ నుంచి వచ్చేస్తాం కదా, అక్కడ ఆ స్పాట్లోనైతే ఇక్కడ ఉన్నాం. అండ్ ఒక వీడియోలో ఇది సిరీస్, నాకు తెలిసి సిరీస్ 22లో కూడా ఉండేటట్టుంది. అండ్ ఇప్పుడు మన అన్ని కంట్రోల్స్ నేర్పించాను కదా నేను పార్ట్ 1లో. ఈ ఫోన్ సింబల్లో మనకు అన్ని కాల్ చేసుకోవచ్చు. ఈ కాంటాక్ట్స్లో ఆగండి గైస్, ఆగండి ఒక నిమిషం. ఇక్కడ ఈ కాంటాక్ట్స్లో ఇవన్నీ జస్ట్ డమ్మీ. ఇక్కడ మనం నెంబర్స్ని క్లిక్ చేసి ఇక్కడ నెంబర్స్ వస్తాయి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే కార్స్ని అయితే స్పాన్ చేద్దాం. సో దానికైతే ఫస్ట్ కోడ్ వచ్చేసి మనకి 900 అనమాట. 900 అయితే చేస్తే మనకి ఇలా ఒకటి రెడ్ కలర్ కార్ అయితే వచ్చింది. అండ్ 3333ని క్లిక్ చేస్తే మనకి ఇంకో కార్ అయితే వస్తుంది గ్రీన్ కలర్ది. అండ్ నెక్స్ట్ 1 మోర్ కార్ కోసం అయితే 300 అయితే చేసాం. ఈ 3 అయితే కలర్ కార్స్ గైస్, కొంచెం ఫ్యాషన్గా. అండ్ నెక్స్ట్ 1820 దీనికైతే మనం ఈరోజు మొన్న మనం దీంతోనైతే స్టెంట్ చేసాం, అది వచ్చింది. అండ్ బైక్స్ని కూడా స్పాన్ చేసుకోవచ్చు ఇలా 8888తోని. 8888తోనైతే మనకు వచ్చేసింది. అండ్ హాట్ ఎయిర్ బెలూన్కి అయితే 0601. సో హాట్ ఎయిర్ బెలూన్ అయితే మనకు స్పాన్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ హాట్ ఎయిర్ బెలూన్ అయిపోయినాక ఇంకో కార్ 0701. ఓ సారీ గాయ్స్, ఇది డ్రాగన్, నేను కార్ అనుకున్నా. ఇక్కడైతే మనకు యానిమల్స్ కూడా స్పాన్ అవ్వడం జరుగుతుంది, డ్రాగన్. అండ్ నెక్స్ట్ కార్ వచ్చేసి 0002 గాయస్ ఇప్పుడైతే వచ్చింది. మనం ఎంతసేపు రాంగ్ టైప్ చేసాం అనుకుంటా. అండ్ నెక్స్ట్ గాయస్ మనకి బఫెలోకి అయితే 6 అయితే టైప్ చేయాలి. ఇలా యానిమల్స్ కూడా ఉంటాయి గైస్. వామ్మో ఇది బఫెలోనే అనుకుంటా. నెక్స్ట్ బఫెలో అయిపోయినాక ఎలిఫెంట్కి అయితే 10. సారీ ఇది బఫెలో, అది ఎలిఫెంట్. అక్కడ ఉన్నది మనకి ఇది ఎలిఫెంట్, ఇది బఫెలో.
బఫెల్లో కూడా ఎలిఫెంట్ బఫెల్లో అయిపోయినాక ఒక కార్ అయితే ఉంది 6666. వా 6666 అయిపోయాక మనకి ఇంకో కార్ అయితే ఉందబ్బా. నెక్స్ట్ 5643 అనమాట. అరే ఏంది 9 కన్నా వస్తున్నాయి. ఇప్పుడైతే మనం కాల్ చేద్దాం. వావ్ ట్రాక్టర్ అయితే వచ్చింది. ట్రాక్టర్ అయిపోయాక 9 అయితే మనకి మినీ ట్రాక్టర్కి అయితే 9 అయితే టైప్ చేయాలి. మనకి బిగ్ ట్రాక్టర్ అయిపోయింది కాబట్టి 9 టైప్ చేస్తే మనకి స్మాల్ ట్రాక్టర్ అయితే వస్తుందంట గైస్. 9 అరే గైస్ మనకి మినీ ట్రాక్టర్ అయితే పని చేయట్లేదు. సో నెక్స్ట్ ఆటోని అయితే స్పాన్ చేయడానికి ట్రై చేద్దాం. అది ఏంటంటే 8370. ఆటో అయితే స్పాన్ అయిపోయింది. ఓ మనకి మళ్ళీ ఎలిఫెంట్ వస్తుంది. సో మనం ఆటోని తీసుకొని వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. వావ్ ఆటో కూడా రియలిస్టిక్గా ఉంది కదా గైస్. కొంచెం ఇండియన్ థెఫ్ట్ ఆటోలోకి. అండ్ ఆటో టైన్ మీకు డ్రిఫ్ట్స్ కావాలంటే మీరు కామెంట్ చేయండి గైస్. ఇప్పుడు మనం సన్ లొకేషన్ని కూడా చేంజ్ చేయొచ్చు. సన్నే డబ్బా ఫస్ట్ ఆఫ్ ఆల్. సరే సన్ లొకేషన్ తర్వాత చేంజ్ చేద్దాం. సో నెక్స్ట్ ఇప్పుడైతే మనం మన ఇన్విజిబుల్ కార్ని అయితే స్పాన్ చేయొచ్చు. అవును మీరు ఇన్నది నిజమే, ఇన్విజిబుల్ కార్ని స్పాన్ చేయొచ్చు. సారీ గైస్ నేనైతే తప్పు టైప్ చేశాను. ఆగండి 1 హ్యాష్ట్యాగ్ అయితే టైప్ చేసినట్టయితే మనకైతే ఇన్విజిబుల్ కార్ విత్ టైర్స్ అయితే వస్తుంది. అండ్ ఇంకో ఇన్విజిబుల్ కావాలనుకుంటే 2 హ్యాష్ట్యాగ్. ఇదైతే మనకి పెద్దది. ఈ కార్స్ గురించి మనకి నెక్స్ట్ వీడియోస్లో ఎలా మోడిఫై చేసుకోవాలో చెప్తా. అండ్ నెక్స్ట్ ఒక కార్ అయితే ఉంది. దానికేమో మనము 3005 అయితే చేయాలి. వావ్ ఎల్లో కలర్ కార్. నెక్స్ట్ బోట్కి అయితే మనమైతే 3001 అయితే బోట్ అయితే వస్తుంది మనకి పెద్దది. అండ్ నెక్స్ట్ 9191 ఒక కార్ అయితే వస్తుంది. వావ్ థార్. 9191 అయిపోయాక 50 అనమాట. 50కి ఏమొస్తుందో నాకు కూడా తెలియదు. చిన్న డ్రాగన్ అయితే వచ్చింది గైస్. నెక్స్ట్ డైనోసర్ అయితే 51 అనమాట. అమ్మో ద బిగ్గెస్ట్ డైనోసర్ ఎవర్ గాయస్. ఇది అయితే చాలా పెద్దగా ఉంది. అమ్మో నాకు భయం అవుతుంది. ఓకే డైనోసర్ అయిపోయాక 52కి డైనోసరే వస్తుంది. 53కి కూడా డైనోసరే వస్తున్నాయి. 52 ఇంకొక డైనోసర్. 53 1 మోర్. 3 డైనోసర్స్ అయితే మనకి ఇక్కడ స్పాన్ అయ్యాయి గైస్. 3 డైనోసర్స్ అయిపోయాక మనమైతే ఇప్పుడు జేసీబీ అదే మన జేసీబీ ఎల్లో కలర్లో ఉంటుంది కదా అదైతే స్పాన్ చేయడానికి ట్రై చేద్దాం. జేసీబీ ఎక్కడ ఉందంటే 6677 అయితే అయ్యో 777 చేస్తే మనకి జేసీబీ కూడా వచ్చేసింది గాయస్. అండ్ నెక్స్ట్ 888 అయితే టైప్ చేస్తే మనకు ఒక కార్ అయితే వస్తుంది. వావ్ ఇది కొంచెం బాగుంది. నెక్స్ట్ మినిచర్ ఏదో ఉంది గాయస్ చూద్దాం. 311 గాయస్. వావ్ సూపర్ ఉంది గాయస్. అవి మళ్ళీ నా వెంట పడుతున్నాయి. నేను మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్తాను. వావ్ ఇది ఎంత పెద్దగా ఉంది గాయస్. మనకి మిలిటరీ కార్ అయితే గాయస్ ఇది. మిలిటరీ కార్ అయిపోయాక జాక్ ట్యాక్ అంట గాయస్. ఇదేదో ఉంది 320 గాయస్. దానికైతే చీట్ కోడ్ ఇదేందో నాకు కూడా తెలియదు గాయస్. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ 333 కూడా ఇంకో జాక్ కోడ్ అయితే 333కి కారా 333కి కార్ అయితే ఉంది గాయస్. నేను జాక్ పాట్ ఇంకో చిన్నదంట. నెక్స్ట్ 2244 అయితే ఇంకో కార్ అయితే ఉంది. ఈ కార్ అయిపోయాక 8811 ఇది అయిపోయాక మనకి
8811 అయిపోయాక 8123 అయితే ఉంది చీట్ కోడ్. ఇది కూడా ఒక కార్దే. నెక్స్ట్ వచ్చేసి 602. అయ్యో 602 అంటే తప్పు గాయస్. 6021. ఒక బైక్ అయితే వచ్చింది 6021. 4040. అదే గాయస్ మనం తక్కువ నెంబర్స్ అయితే టైప్ చేస్తున్నాం. 4040. గాయస్ ఆర్మీ ట్రాక్టర్ వచ్చేసింది గాయస్. ఆర్మీ ట్రాక్టర్ అయిపోయాక ఇప్పటికైతే మనం చాలా చీట్ కోడ్స్ అయితే కంప్లీట్ చేసాం. అండ్ వీడియో కూడా 10 minutes అయిందా. నెక్స్ట్ 5050. చిన్న డైనోసార్ అయితే వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మనం ఈ నుంచి పారిపోవాలి, లేకపోతే మన ఎంట పడుతుంది. ఏ కార్ తీసుకెళ్దాం? ఇప్పుడు చాలా కార్ స్పాన్ చేసామే. ఈ కార్ అయితే తీసుకెళ్దాం. ఇప్పుడు మనం ఇంకా లాంగ్ డిస్టెన్స్కి అయితే వెళ్దాం. అక్కడ ఇంకా ఉన్నాయి కదా. అండ్ గాయస్ మనకు ఒక్క సిరీస్లో అయ్యేదైతే కాదు గాయస్. ఇంత పెద్ద వరల్డ్. లైక్ ఈ ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D అనేది చాలా పెద్దగా ఉంటుంది అని నాకు తెలుసు. కానీ ఇలా లైక్ అందులో మన ఇండియన్ థెఫ్ట్ ఆటోలోనే అయితే మ్యాప్ ఉంటుంది. ఇలా మ్యాప్ ఏమి ఉండదు. లొకేషన్స్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం ఇంకో కార్ని అయితే ఇక్కడ స్పాన్ చేయబోతున్నాం. దీనికి పార్ట్నర్ కోసం 2020. పాపం దీని ఫ్రెండ్ దీన్ని ఖరాబ్ చేసేసింది. నెక్స్ట్ ట్రక్ని అయితే స్పాన్ చేయబోతున్నాం. దానికంటే 1212. ఇదైతే ట్రక్. బిగ్ ట్రక్కి అయితే 01212. గాయస్ ఆగండి గాయస్. 01212. అమ్మో అవన్నీ క్రాష్ అయిపోయినాయి గాయస్. అమ్మ ఇది ప్రాపర్గా వచ్చింది. నెక్స్ట్ బిగ్ ట్రక్ అయిపోయినాక ఫైర్ ట్రక్ కూడా ఉంది గాయస్ మనకి ఇంట్లో. సో దానికైతే 606. అమ్మే ఏంది గాయస్ ఇవి ఇట్లా వస్తున్నాయి. ఫైర్ ట్రక్ అయిపోగానే మనకి 1001 అయితే ఉంది గాయస్. నెక్స్ట్ 1000. సేమ్ కారా? కాదు. నెక్స్ట్ హార్స్ కూడా ఉంది గాయస్. ఎంత రియలిస్టిక్గా ఉన్నాయి గాయస్ అన్ని. నెక్స్ట్ 4050కి అయితే మనకు ఒక బైక్ అయితే వచ్చింది 4050కి. అండ్ నెక్స్ట్ 999 అన్నమాట. 999కి కూడా చాలా బాగుంది. నెక్స్ట్ 777కి బైకే వస్తుంది. 666కి బైకే వస్తుంది. 555 లేదు గాయస్. 1111 అయితే ఉంది. సైకిల్ 1111 అయితే సైకిల్. అండ్ 09090 మానిస్టర్ వెహికల్ గాయస్. అండ్ నెక్స్ట్ 0300. ఇది ఇంకో మానిస్టర్ ట్రక్. అండ్ నెక్స్ట్ 03333. నెక్స్ట్ 0700. నెక్స్ట్ గాయస్ 333. ఇక్కడ ఒక కార్ అయితే స్పాన్ అయింది మనకి. నెక్స్ట్ 444. ఇక్కడ ఇవి రెండింటికి సేమే ఉంది గాయస్. నెక్స్ట్ 555. 555 ఫైటర్ జెట్ అంట. ఫైటర్ జెట్ అయిపోయాక మనకి 6000 గాయస్. ఒక బైక్ అయితే స్పాన్ అయింది. మనం ఇప్పుడు ఏ టైప్ చేసామో నేను మర్చిపోయాను. నెక్స్ట్ 2000.
వా ఓపెన్ డోర్ ఓపెన్ టాప్ కార్ వచ్చింది. నెక్స్ట్ 3000కి ఒక బైక్ వచ్చింది. నెక్స్ట్ 4000. వావ్ గోల్డెన్ కార్. 5000, 6000, 7000, 8000. 5000, 6000, 6000కి సేమ్ బైక్ వచ్చిందండి గైస్. సారీ 7000. 8000 కూడా ఉంది మనకి. వావ్ హెలికాప్టర్. సో నెక్స్ట్ గైస్ హెలికాప్టర్ అయిపోయాక 9000 ఉంది. 9000కి ఏమొస్తుందో నాకు కూడా తెలియదు. 9000కి బైక్ అయితే వచ్చింది. అండ్ గోస్ట్ రైడర్. వా గోస్ట్ రైడర్కి ముందు ఇంకో బైక్ని అయితే చూద్దాం. దానికైతే 1210 అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనందరి ఫేవరెట్ అయిన 5555కి అయితే మనకైతే మన గోస్ట్ రైడర్ బైక్ అయితే వస్తుంది. అంత క్రేజీ ఉంది గాయ్స్. 2189. దీనికైతే మనకి ఇంకొక కార్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ 2కి కూడా ఇంకొక కార్ అయితే వస్తుందంట. 2కి మనకి ఏం కార్ రాలే గాయ్స్. నెక్స్ట్ 9999. వావ్ బైక్ బుల్లెట్, బ్లాక్ కలర్ బుల్లెట్. నెక్స్ట్ 9090. ఇంకో మోడిఫైడ్ కార్ అనుకుంటా గాయ్స్. ట్యాంక్కి అయితే మనకి 00 ట్యాంక్, స్మాల్ ట్యాంక్ అయితే వచ్చింది. నెక్స్ట్ గ్యాస్ ట్యాంక్ అంట. గ్యాస్ ట్యాంక్కి సింగిల్ 0. నెక్స్ట్ 5500కి అయితే కారు. 500,000 కాదు, 5000కి అయితే మనకు వైట్ కలర్ కార్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ 100 అనమాట. 100కి మనకి పోలీస్ కార్ గాయ్స్. నెక్స్ట్ 101కి ఇంకొక పోలీస్ కార్. 2 పోలీస్ కార్స్. అండ్ 2222కి అయితే మనకు ఒక బైక్ అయితే వస్తుంది గాయ్స్. బగ్గీయా అలాంటి టైపే ఉంది. నెక్స్ట్ 0015. 0015 అయిపోయాక 333. 333 ఎన్నిసార్లు వస్తుంది గాయ్స్? ఇప్పటికే 5-6 టైమ్స్ వచ్చింది. 999. వావ్ ఇది కొంచెం బాగుంది. 999. నెక్స్ట్ 600. వావ్ డాగ్. అండ్ నెక్స్ట్ 1211 బైక్ అయితే వచ్చింది. 1211 అయిపోయాక 1215. 1215. అరే 1215 రావట్లే గాయ్స్. నెక్స్ట్ 1216. 1216 సారీ 19. ఓకే సార్ ఏం రాలేదు గాయ్స్. ఓ సారీ అల్ట్రా సూపర్ జంప్. అరే గాయ్స్ దీన్ని అయితే మనం ఇప్పుడు తీసేయాలి గాయ్స్. 1215. నెక్స్ట్ 1216 అయితే టైప్ సారీ 12160 వచ్చింది. ఇప్పుడు మనం చేస్తా నేను ఏంటంటే 1215కి అయితే మనకి సూపర్ జంప్ అయితే ఉంది. జంప్ చాట్ కోడ్ డిటెక్టెడ్. 1215 చాట్ కోడ్ యాక్టివ్. గాయస్ చూడండి మనం ఎన్ని వెహికల్స్ని అయితే స్పాన్ చేసామో. అక్కడ కొన్ని స్పాన్ చేసాము, ఇక్కడ కొన్ని స్పాన్ చేసాం. అండ్ ఇప్పుడు ఏం చేస్తామంటే అల్ట్రా సూపర్ జంప్ కూడా ఉంటుంది మనకి ఇలా. దానికైతే 1215 ఆగండి. ఫస్ట్ అయితే దీన్ని తీసేయడానికైతే మళ్ళీ అదే కోడ్ వాడాలి.
నెక్స్ట్ 1216 అయితే అల్ట్రా సూపర్ జంప్ అనమాట. ఓ గాయ్స్ వావ్, ఫ్రాంక్లిన్ అయితే సూపర్ జంప్, అల్ట్రా సూపర్ జంప్ చేశాడు గాయ్స్. నెక్స్ట్ ఫ్లై బైక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లై జంప్ ఏమో గాయ్స్. ఫస్ట్ అయితే మనం ఒక బైక్ని అయితే తీసుకోవాలి ఇందులో నుంచి. అరే ఇంతకుముందు ఒక బైక్ ఉండే అప్ప, లేదు అది చాలా బాగుంది. గోస్ట్ రైడర్తో చేద్దాం, ఏముంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే గోస్ట్ రైడర్ బైక్ని అయితే తీసుకోవాలి. గోస్ట్ రైడర్ అనే కాదు, ఏ బైక్ అయినా తీసుకోవచ్చు. బోబో దీన్ని నడపడానికి చాలా కష్టంగా ఉంది గాయస్. నెక్స్ట్ గోస్ట్ రైడర్ బైక్ని అమ్మో ఇది రోడ్డు, జాగ్రత్తగా ఉండాలి లేకపోతే అయిపోయి. ఈ గోస్ట్ రైడర్ బైక్ని తీసుకున్నాక మనము ఇక్కడ ఈ జంపింగ్ స్పాట్ ఏదైతే ఉందో ఆ స్పాట్కి అయితే రావాలి. ఈ స్పాట్ అనే కాదు, ఏదో ఒక జంపింగ్ స్పాట్కి అయితే రావాలి. లేకపోతే మనం ఎప్పుడు స్టెన్స్ చేసే స్పాట్కి వెళ్దాం, అది ఇంకా బాగుంటుంది. లైక్ మనం స్ట్రైట్గా ఎగిరిపోవచ్చు. ఏదైతే మనం సైడ్కి పోతాం అదైతే అప్పుకి వెళ్తాం మొత్తం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ దీన్ని ఇలా పెట్టుకొని, ఫైర్కి అయితే నా దగ్గర ఒక చీట్ కోడ్ అయితే ఉంది గాయస్. ఫస్ట్ మనం ఈ బైక్ దిగి అండ్ నెక్స్ట్ మనం ఏం చేయాలంటే 7112 ఇలా ఎక్కినాక యాక్టివ్ అని వస్తుంది పక్కకి. ఇప్పుడు మనం మన గోస్ట్ రైడర్ బైక్ని అయితే తీసుకొని ఇప్పుడు అయ్యో మనం ఏంది గాయస్ ఇంత పక్కకి వెళ్ళిపోయినాం, ఏం కాదులేండి ఇంకా చాలు. ఇప్పుడు చూడండి గాయస్, అయ్యో మనం చూడండి గాయస్ పైకి ఎగురుతున్నాం. ఎదిగోండి గాయస్. అండ్ బ్యాక్కి రావాలంటే మనం అక్కడ పడొద్దు, లేకపోతే ఫ్రాంక్లిన్ చనిపోతాడు మళ్ళీ. ఏంది ఇలానే పైకి ఎగురుకుంటుండాలా గాయస్? నాకైతే నచ్చలేదు గాయస్. అరే మనం ఎంతకెందుకు పైకి వచ్చినాం రా గాయస్. ఇప్పుడైతే మనం ఒక స్టెంట్ చేద్దాం గాయస్. చూడండి గాయస్, ఫ్రాంక్లిన్ చూడండి గాయస్, పాపం ఎంత అరుస్తుండే. ఆగండి, ఇది ఎంత ఏంది ఆయన చనిపోయేటప్పుడు మీకు చేస్తాను గాయస్. ఇప్పుడైతే ఆయన కిందకు వచ్చి పడిపోయాడు గాయస్. ఓ వాంటెడ్ వాట్ హెడ్ ఏంది గాయస్? నా ఫ్రాంక్లిన్ అంత హైట్ నుంచి పడ్డాడు, పడలే. ఫ్లై జంప్ కూడా ఉంది గాయస్ మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గోస్ట్ రైడర్ బైక్ని అయితే మళ్ళీ తీసుకుందాం. గోస్ట్ రైడర్ని తీసుకుందాం, వేరే బైక్ తీసుకుందాం లే గాయస్. 3000కి 3000 అంటే రూపీస్ కాదు, ఒక బైక్ చీట్ కోడ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనము ఇది కూడా చేయొచ్చు, ఫ్లై జంప్ కూడా చేయొచ్చు. సో దానికి 1120 1120 అనమాట. ఓ బైక్తో కాదు గాయస్ ఇది చేసేది, మనము పైనుంచి పడ్డాం అంతే. పాపం చూడండి గాయస్, ఫ్రాంక్లిన్ అంత అరుస్తుందా పాపం. వాంటెడ్ అయిపోయింది, చనిపోయింది. సో మన వీడియో కూడా ఫ్రాంక్లిన్ చనిపోలేదు ఇంకా, ఎందుకంటే రీస్పాన్ కావడానికి ఇక్కడ మనం ఒక బటన్ క్లిక్ చేస్తే మళ్ళీ రీస్పాన్ అయిపోతాం మన ఇంట్లో. అండ్ గాయస్ ఇప్పటికైతే ఇంతే. సో మళ్ళీ పార్ట్ 3 ఆఫ్ అవర్ ఇండియన్ థెఫ్ట్ ఆటో సిరీస్ 12లో అయితే కలుసుకున్నాం. అప్పటి వరకు బాయ్ బాయ్.